పండుగ చేయి పండుగ ఏంటో చెప్పే కదా చేసుకుందాం మనవాడ కట్ట మనం చేసుకుంటాం ఏదైతుందో వరాహ అవతారం ఎత్తి ఆనాడు రాక్షస సంహారం లోపల మొత్తం భూమండలం ఏదైతుందో తను నెత్తిని ఎత్తుకొని నిలబెట్టిండు. అంత గొప్ప అవతారం వరాహ అవతారం అని చెప్పి అంటున్నా. అంత గొప్ప పూజనీయమైనటువంటి ఒక అవతారం ఇది లేదు. ఎరకల జాతిలో ఉండేటువంటి ఒక యుద్ధ నైపుణ్యము అంటే వాళ్ళ ఒక పట్టుదల, యుద్ధానికి వాళ్ళు కూడా పట్టుదల మీకు ఎవరికి ఉండదు బాబు అని చెప్పంటున్నాను. వాళ్ళు ఏకలవ్యుడు ఏదైతున్నదో ఆనాడు ఆయనకు అంటే ఈ బోధన చేయటానికి బ్రాహ్మణులు ఎవరు ఒప్పుకోలేదు బాబు. ఏకలవ్యుడు ఏదైతుందో ఆయనకు యుద్ధ నీతి, యుద్ధ నైపుణ్యము నేర్పడానికి ఏదైతుందో ఎవరు కూడా ఉన్నత జాతి వాళ్ళు ఏదైతుందో మనను ఏకలవ్యుడు ఎరకల జాతిని ఏదైతుందో తక్కువగా చూసి ఆయనకు ఆ నైపుణ్యత నేర్పించినట్టయితే ఇలా మహాభారత యుద్ధంలో అర్జునుడు పోషించినటువంటి పాత్ర ఆయన ప్రతిగా కర్ణుడు పోషించాడు. అంటే ఏకలవ్యుడు ఏదైతుందో అర్జునుడిని కర్ణుడిని మించినటువంటి ఒక యోధుడైతే ఆయన ద్రోణాచార్యుడిని ఏదైతున్నదో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఒక గురువుగా భావించి ఆయన యుద్ధ నైపుణ్యాన్ని పొంది ఆయన ఆ యుద్ధ నైపుణ్యాన్ని పొందితే ఏదైతుందో అతన్ని ఈ అర్జునుడికి ధీటుగా ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితంగా అంటే ఆనాటి నుండి కూడా ఏదైతుందో అసలు ఈ కుట్రలు కుతంత్రాలు అనేది ఆనాటికి వస్తున్నాయి బాబు చెప్పంటు నేను. ఆయనకు బాణాన్ని విల్లును సంధించాలని చెప్పంటే మన ఈ చేతి బ్రొట్టను వేలు ప్రధాన బాబు చెప్పండి. ద్రోణాచార్యుడు గురు కానుకగా ఈ ఏకలవ్యుని బొట్టనేలు అడుగుతాడు. అంటే మొత్తం ఆయన జీవితాన్ని యుద్ధ నైపుణ్యం మొత్తం కూడా దాన్ని బలి తీసుకున్నట్టే కదా. ఆనాటు జరిగినటువంటి కుట్రడు కుతంత్రాలు చెప్తున్నాను. నేను ఇవాళ కూడా జగిత్యాల నేను రాజకీయ జీవితానికి వచ్చి దాదాపు 50 సంవత్సరాలు ఇచ్చాను బాబు. నేను 81లో పంచాయతీ సర్పంచ్ 74, 75 న్యాయవాది గుర్తుకొచ్చిన బాబు. నా మొదటికి వెళ్ళి కూడా అలవాటు ఏంటంటే పొద్దున 7 గంటలు వేసి ఇక్కడ అరుగు మీద కూర్చుంటాను. నేను కూర్చున్న ముందు కనబెట్టడం ఏదైతుందో మన మూతి ఎరకల ఆడబిడ్డాలని చెప్పండి. ముందు కనబెట్టడం మన ఎరకల ఆడబిడ్డాలని చెప్పండి. అంటే వాళ్ళకు కులవృత్తేనే కానీ బతుకుతెరువే కానీ స్వయం ఏ విధంగా జీవనం పొందాలి అని చెప్పని విధంగా ఏదైతుందో వాళ్ళు జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి ఒక అసలు ఒక విధంగా జగిత్యాల కానీ శానిటేషన్ చేసేదే మన ఆడబిడ్డలు చేసిందని చెప్పండి. వాళ్ళు ఒక్కొక్కటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని ఆయన అంటున్నాను. నేను మన జగిత్యాల పట్టణంలో శానిటేషన్ చేసింది ఎవరు అని చెప్పారంటే మన ఆడబిడ్డలు చేసిందని చెప్పంటున్నాను. తర్వాత నాకు ఏదైతుందో ఆ ఎంట్రుకలు దోవం చేసుకుంటే వాళ్ళు సగరాల్లో కనబడుతున్నారు. ముందు మన ఆడబిడ్డలు కనబడుతున్నారు, తర్వాత సగరాల్లో కనబడుతున్నారు. ప్రతిరోజు చెప్పంటారు నాకు చెబుతూ చెప్పండి బాధ్యతట్టు అని చెప్పండి. మీ ఇవాళ కూడా సరే మన కులవృత్తి విఘాతం కలిగించే విధంగా ఏదైతున్నదో మనం ఎవరికైనా కానీ మంచి చేయాలని తలుస్తాము. ఇవాళ మనము ఇవాళ ఏ వరాహము పద్ధతులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తామో మరి వాటి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చూపెట్టాలి. మన ప్రభుత్వం ఏదైతుందో మన ఎరకల జాతి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. మన ఎరకల జాతికి ఏదైతుందో ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్ ద్వారా ఏదైతుందో మనల్ని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి ప్రభుత్వం వరకు ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ అది నామమాత్రం బాబని చెప్పి అంటున్నాయి. అది కేవలం ఒక 5-10% కూడా రావటం లేదు. వాళ్ళు 90% మంది నిరుద్యోగ యువత వాళ్ళ ఇతరత్ర ఏ విధంగా ఉపాధి పొందాలని చెప్పిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు గంగాధర్ అయితే చికెన్ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నాయి చెప్పంటున్నాయి. చికెన్ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నాయి చెప్పంటున్నాయి. ఇక్కడ మన నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఉపాధి కల్పన కొరకు ఒక్కొక్క కుటుంబానికి ఏదైతుందో ఒక 10 లక్షల రూపాయలకి ఆర్థికంగా సాయం చేసినట్టయితే
ఆ 10 లక్షల రూపాయలతోని మనం ఏ విధంగా జీవనం కొనసాగిస్తాము? మనం పందుల పెంపకం చేపడతామా, లేక ఇతరత్ర ఇంకే విధంగా మన జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎరుగల ఫెడరేషన్ అనేది ఏదైతుందో ఏర్పాటు లేక కానివ్వండి, దాని నిధులు కేటాయింపు లేక కానివ్వండి, మనకు ఆశించినటువంటి